ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అయితే సత్యమైన గీత మళ్ళీ వినిపించింది అని గ్రహించారు బ్రహ్మబాబా. భక్తి మార్గంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి భక్తుడు కదా, భగవద్గీతని చదివేవారు రోజు కూడా, అదే గీత అనుకోని. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం ఆయనకి సాక్షాత్కారం అయ్యిందో ఇవన్నీ కూడా, అప్పుడు సత్యమైన జ్ఞానం ఇది, అది కాదు అని గ్రహించారనమాట. మరి ఏం చెప్తారో బ్రహ్మబాబా తెలుసుకుందామా? భగవంతుడు స్వయంగా తనకు గుప్తంగా అవ్యక్తంగా సత్యగీత జ్ఞానం అందిస్తున్నారని దాదాపు అనుభవం కలిగింది. భగవంతుని జ్ఞానం పట్ల దాదాకు ఉత్సుకత పెరుగుతూ వచ్చింది. వారి అంతరాత్మలో గీత జ్ఞాన స్మరణ కలగడం ఆరంభించింది. ఆ జ్ఞానం యొక్క స్థితిని మరియు అనుభూతిని దాదా ఆస్వాదించసాగారు. వారి వివేకం ఇప్పుడు కూడా మరింత వేగంగా పయనం అవుతూ ఉంది. భగవద్గీతలో భగవంతుడు ఉచ్చరించిన నిజమైన మహావాక్యములు ఏవి, మరియు వాటి గూఢార్థం ఏమిటి అని దాదా మదించసాగారనమాట. దాదా ప్రశ్నలన్నిటికీ సమాధానంగా వారికి దివ్య జ్ఞానం ప్రాప్తించింది. కేవలం ఒక గీత శాస్త్రంలోనే భగవంతుడు స్వయంగా పలికిన మహావాక్యములు ఉన్నాయని దాదాకు నిత్యం ఏర్పడింది. స్వయంగా పలికిన మహావాక్యములు ఉన్నాయని భగవంతుడు 5000 సంవత్సరాల క్రితం పలికిన గీత జ్ఞానమునకు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భగవద్గీతలోని జ్ఞానంకు ఎంతో తేడా ఉన్నట్లుగా, కొన్ని పొరపాట్లు దొర్లుతున్నట్లుగా దాదా గుర్తించారు. గీత జ్ఞానము 2500 సంవత్సరముల తర్వాత రాయడం జరిగింది. అనగా భగవంతుని గీత జ్ఞానమును విని దేవతలుగా పరివర్తన చెందిన వారు తిరిగి వామ మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానం లిఖితపూర్వకంగా ప్రాచుర్యంలోకి వచ్చింది అని. అయితే ఇప్పుడు శివ పరమాత్మ ఆచరణ యోగ్యమైన ఈ ఈశ్వర జ్ఞానాన్ని భావార్థరహితంగా తిరిగి వినిపిస్తున్నారు. దాదా నిత్యం పఠించే గీత నుండి సహజంగా దూరం అయ్యారు. భగవద్గీత నుంచి, భక్తి మార్గంలో చదివే ఆ గీత నుంచి. అయితే ఇప్పుడు స్వయంగా భగవంతుడి గీతను ఆలాపిస్తుంటే ఇక ఆ పాత గీత ఎందుకు? తనొక్క అర్జునుడిలా భగవంతుడు తన శరీరంనే రథంలో ప్రవేశించి తన జ్ఞాన పిపాసను తృప్తిపరుస్తున్నారని దాదాకైతే అనుభవం అయింది. స్వయంగా భగవంతుడు తను చేసిన వాగ్దానమును నెరవేర్చుకోవటానికి, తన భక్తుల ఆశలను తీర్చడానికి గుప్త రీతిలో తిరిగి అవతరించారు. తన సర్వస్వము గురించి, ప్రకృతి గురించి, భగవంతుడి గురించి ఇప్పుడు దాదాకు సంపూర్ణ జ్ఞానం లభించింది. దుఃఖభరితమైన ఈ కలియుగ ప్రపంచం వినాశనం చెంది సుఖ సంతోషాలు నిండిన స్వర్గస్థాపన జరుగునుంది అని గ్రహించారు. అక్కడ మీరు బాలకృష్ణుల్లా పునర్జన్మలు తీసుకుంటారు. వీరే మొట్టమొదట పురుషుడు, ఆదిదేవ్. వీరు జన్మిస్తారు. వీరే నిజమైన ఆదం, మొదట వ్యక్తి అని. ఉన్నతంగా మొదట వ్యక్తి, ఉన్నత జన్మ కూడా ఆయనకి లభిస్తుంది. అయితే భగవంతుడు గుప్త కంఠాన్ని విన్న దాదా ఈ జ్ఞానమును తన బంధుమిత్రులకు ఇవ్వడం ప్రారంభించారు. వారికి కూడా ఆత్మజ్ఞానాన్ని అందించి వారిని ప్రభు స్నేహంలో ముంచెత్తేవారు. దాదా నుండి జ్ఞానమును విన్నవారు ప్రభు ప్రేమను వారి కళ్ళ నుండి పొందేవారు. అంటే పరమాత్మ ప్రేమను. ఆ అనుభవం ఎంత గొప్పదంటే వారంతా మైమర్చిపోయేవారు. దాదా కూడా స్వయంగా ఆత్మానుభూతిలో మునిగి తేలుతూ ఉండేవారు. ఇతరులకు కూడా దాదా నీవు ఆత్మవి అని చెప్పేవారు. ఆత్మజ్ఞానాన్ని మర్చిపోకూడదన్న లక్ష్యంతో దాదా ఇప్పుడు ఆ విషయాన్ని రాయడం ప్రారంభించారు. నేనాత్మను, యేసోద ఒక ఆత్మ, రాధిక ఒక ఆత్మ, ఇలా ఆత్మపాఠం తమ మనసులో నాటుకునే వరకు రాసేవారనమాట. నేనాత్మ,
ఏ వ్యక్తిని చూసినా వారాత్మ వీరాత్మ ఆత్మ ఆత్మ అని అది పక్కా అయ్యే వరకు రాసేవారంట. అయితే దాద వద్దకు వచ్చిన వారందరూ నిశ్చిష్టులు అయ్యేవారు. నర నారీమణులు పేదలు ధనవంతులు అందరికీ ఒక గొప్ప అనుభవం కలిగేదనమాట. వారి జీవన జ్యోతి వెలిగినట్లుగా మనశ్శాంతిని పొందినట్లుగా అనుభవం చెందేవారు. వారి జీవన జ్యోతి వెలిగినట్లుగా మనశ్శాంతిని పొందినట్లుగా అనుభవం చెందేవారు. వారి కోరికలు వికారాలు అన్నీ మాయమయ్యాయి. వారు పవిత్ర జీవనాన్ని ప్రారంభించారు. ఆహార వ్యవహారాలలో, మాటల్లో, పరివర్తనలో, ఆలోచనల్లో అన్నిట్లో పవిత్ర మార్గాన్ని అవలంబించారు. భగవంతుడు మానవ జాతికి జ్ఞానబోధనం గావించడానికి దాద శరీరంలో అవతరించడం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే తన సమీపంలోకి వచ్చిన వారందరినీ భగవంతుడు అతి అద్భుతంగా తీర్చిదిద్దారు. భగవంతుని సన్నిధికి చేరుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భగవంతుడు అందరి పట్ల పితృవాత్సల్యాన్ని కురిపిస్తూ అందరితో సమ ప్రేమ, ఓర్పు, దయతో జ్ఞానబోధనను చేశారు. వారి జీవితాలను ఉన్నతంగా మార్చుకోవడానికి అవసరమైన నియమాలను, పద్ధతులను వివరించారు. శివబాబా చైతన్య వజ్రాలను తయారు చేస్తున్నారు. మీకు అర్థమవుతుంది కదా? ఒకవేళ ఏవైనా మీకు నోటుపాట్లు ఉంటే కామెంట్లో తెలియజేయండి. నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓం శాంతి.